నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. చారిత్రకంగా భౌగోళికంగా పేరున్న అద్దంకి నియోజకవర్గంలో రాజకీయాలు అంతుబట్టకుండా మారాయి. టీడీపీ అభ్యర్థి గొట్టుపాటి రవిని ఈ మారు ఎలాగైనా ఓడించాలన్న దృఢ సంకల్పంతో వైసీపీ పక్కా వ్యూహం అమలు చేస్తోంది. నియోజకవర్గానికి కొత్త ఇన్ఛార్జిను దింపి ప్రచారంలో దూసుకుపోతుంది. వ్యాపారవేత్త, వైసీపీకి తొలి నుంచి నమ్మకంగా పనిచేస్తున్న గట్టి నేత పానెం హనుమరెడ్డి రాకతో అద్దంకి రాజకీయం మారిపోయింది. అంతవరకు సీటు ఆశించిన గరటయ్య వారసుడు కృష్ణ చైతన్య విభేదించి పార్టీ ఫిరాయించిన పల్లెపల్లెకు హనుమరెడ్డి అన్నా అంటూ వైసీపీ అభ్యర్థి చేస్తున్న ప్రచారం కలిసిపోయే తీరు పార్టీ శ్రేణుల్లో జోష్ పుట్టించింది. ఎన్నో గొప్ప విశేషాలకు కారణమైన అద్దంకి నియోజకవర్గం రాజకీయాల్లోనూ చాలా స్పెషల్. ఇక్కడ గొట్టిపాటి రవికుమార్ 2009 నుంచి గెలుస్తూ వస్తున్నారు. 2009లో కాంగ్రెస్ నుంచి, 2014లో వైసీపీ నుంచి, 2019లో టీడీపీ నుంచి గెలిచారు. ఇలా పార్టీ ఏదైనా గొట్టిపాటి రవికుమార్దే విజయం అన్నట్లుగా సీన్ మారిపోయింది. ఈ మారు గొట్టిపాటికి గట్టి గుణపాఠం చెప్పేందుకు వైసీపీ అభ్యర్థి హనుమరెడ్డిని దింపి సవాల్ విసురుతుంది. 3 సార్లు పార్టీలు మార్చి గెలవడమే గాని వైసీపీ హయాంలోనే అద్దంకి అభివృద్ధిని చూసిందన్నది ఇక్కడ ఎవరిని అడిగినా చెబుతారు. 2019 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే వైసీపీ నుంచి సీనియర్ మోస్ట్ లీడర్ బాచిన చెంచు గరిటయ్య పోటీ చేశారు. అదే సమయంలో టీడీపీ నుంచి గొట్టిపాటి రవికుమార్ బరిలో నిలబడి గెలిచారు. ఇక్కడ వైసీపీకి 45% ఓట్లు రాగా టీడీపీకి 51% ఓట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా జగన్ వేవ్ కనిపించినా ఇక్కడ మాత్రం గొట్టిపాటి రవికుమార్ విజయం సాధించారు. మరి ఈసారి ఎన్నికల్లో అద్దంకి సెగ్మెంట్ లో రాజకీయం మారుతుందంటున్నారు ఇక్కడ ఓటర్లు. వైసీపీ ప్రభుత్వమే అభివృద్ధి చేసింది కాబట్టి ఈ మారు ఓటింగ్ పర్సెంటేజ్ ను రివర్స్ అవుతాయంటున్నారు. వైసీపీ అభ్యర్థి పానెం హనుమరెడ్డి నియోజకవర్గానికి కొత్త అయినా ఇన్ఛార్జిగా వచ్చాక నియోజకవర్గంలో జోరుగా పర్యటనలు చేస్తున్నారు. పల్లెపల్లెకు హనుమరెడ్డి అన్న కార్యక్రమం కొనసాగిస్తూ ప్రతి ఒక్కరికి చేరువవుతున్నారు. వైసీపీ కీలక నేత వైవి సుబ్బారెడ్డి మద్దతు ఉండడం హనుమరెడ్డికి పూర్తిగా కలిసొచ్చే అంశం. నియోజకవర్గంలో ప్రధాన సమస్యలపై దృష్టి పెట్టి దాని పరిష్కారానికి ఇప్పటి నుంచే ఆలోచనతో తగిన హామీ ఇస్తున్న హనుమరెడ్డి తన విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. అద్దంకిలో తాగునీటి సమస్యలు పెరగడం, పలు చోట్ల అధ్వానంగా తయారైన రోడ్లు, గుండ్లకమ్మ రిజర్వాయర్ నిర్వాసితుల సమస్య తీర్చకపోవడం సిట్టింగ్ ఎమ్మెల్యే గొట్టిపాటికి మైనస్ గా మారాయి. అద్దంకి నియోజకవర్గంలో అధికంగా ఉన్న ఎస్సీ సామాజిక వర్గం, రెడ్డి వర్గం పూర్తిగా ఈ మారు వైసీపీకి మద్దతుగా నిలుస్తుంది. వైసీపీ నుంచి గరిటయ్య, ఆయన కుమారుడు చైతన్య అసంతృప్తితో పార్టీని వీడిన పార్టీ శ్రేణులు వారి వెంట వెళ్లకుండా హనుమరెడ్డి కట్టడి చేయడం కూడా ఆయన విజయానికి లాభిస్తోంది. గుట్టిపాటి రవి వరుసగా 3 పర్యాయాలు గెలవడం కూడా ఈ మారు ఆయనపై వ్యతిరేకత పెరిగింది. Please subscribe .news.